మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి 20వ తారీఖు రాత్రి కూడికలో పాలు పొందిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి క్రిస్మస్ సందేశాన్ని మనం వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మనం నేర్చుకోబోయేటువంటి అంశం నక్షత్రం. మన అంశం పేరు నక్షత్రం. ఆయన నక్షత్రం అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు జాగ్రత్తగా విందాం. మరి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఈ రోజున క్రొత్తగా బాప్తిస్మం ద్వారా క్రీస్తులో జన్మించినటువంటి ప్రియ సహోదరుడికి ప్రత్యేకించి మా వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఇది మొదలుకొని మందిరంలో ఎదగండి, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అనుభవించండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక మనం అంశంలోనికి వెళదాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకలో చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఎన్నో అంశాలు మనం నేర్చుకుంటే మనకు బైబిల్ గ్రంథం నేర్పుతుంది. అందులో భాగంగానే నక్షత్రం అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ నక్షత్రం అంటే ఏమిటి? ఈ నక్షత్రం ద్వారా ఎలాంటి మేలు కలిగింది ఇత్యాది విషయాలు మనం బైబిల్లో నేర్చుకుందాం. ఈ నక్షత్రం మనకే సూచనగా ఉంది. ఈ నక్షత్రం ఏం చేసిందో అదే పనులు కనుక మనం కూడా చేయగలిగితే మనం ధన్యులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటను చదువుకొని మన విషయంలోనికి వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఏ దిక్కునది? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. ఎవరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనే అంశాన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది యూట్యూబ్లో ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి రాజు దగ్గరకు వెళ్ళారు. హేరోదు దగ్గరకు వెళ్ళి అడుగుతున్న ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. వీళ్ళు తూర్పు దేశపు వారు. తూర్పు దేశము నుండి యెరూషలేమునకు వచ్చారు. అనగా తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తూ వీళ్ళు వచ్చారు. వీళ్ళు తూర్పు దేశం నుండి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, యూదులకు రాజు పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు అని వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ప్రయాణమై వచ్చారు. వాళ్ళు రావడానికి గల కారణం ఏమిటంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అని మాట్లాడారు. జ్ఞానులు సహా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావడానికి నడిపించింది నక్షత్రం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆయన నక్షత్రం. ఎవరిది ఈ నక్షత్రం? ఆయనది. ఇప్పుడు ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి, లేకపోతే ఇప్పుడు మన కంటికి కనబడుతున్నటువంటి ఈ సృష్టిలో కనబడుతున్నటువంటి నక్షత్రం కాదు ఇది. ఇది ఒక ప్రత్యేకమైన నక్షత్రం. ఆయనను బయలుపరచడానికి మాత్రమే పుట్టిన నక్షత్రం. ఆయనను చూపించడానికి మాత్రమే ప్రత్యక్షమై వెలిగినటువంటి నక్షత్రం. తరువాత కానీ ఆయన పుట్టక పూర్వం కానీ ఆ నక్షత్రము లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే, యేసయ్యను
పూజించడానికి, అంటే యేసయ్యను పూజించడానికి తూర్పు దేశము నుండి యెరూషలేమునకు వారిని నడిపిస్తూ తీసుకొచ్చిన నక్షత్రం ఎవరిది? ఆయన నక్షత్రం. తూర్పు దేశాలు కాదు, తూర్పు దేశము, తూర్పు దేశములు కాదు. చాలామంది ఈ విషయాలు చెబుతున్నా కానీ ఇంకా కొంతమంది లేదు ఈజిప్ట్ నుంచి కొంతమంది వచ్చారని, మన భారతదేశం నుంచి కొంతమంది వచ్చారని, గ్రీకు నుంచి కొంతమంది వచ్చారని ఇంకా చెబుతున్నారు. కొంతమంది యూట్యూబ్లో అక్కడక్కడ కొంతమంది చెబుతున్నారు. గ్రీకు నుంచి గాస్పరు, ఈజిప్ట్ నుంచి బెల్తెజరు, మన ఇండియా నుంచి మెల్కియర్ లేదా మల్లికార్జునుడు, వీళ్ళు వచ్చారు అని చరిత్ర చెబుతుందని ఏదో కొన్ని పుస్తకాల్లో చెబుతున్నారు. కానీ అది వాస్తవం కాదు, కరెక్ట్ కాదు. తూర్పు దేశముల అని రాయలేదు, తూర్పు దేశము అని మాత్రమే ఏకవచనం బైబిల్ గ్రంథం వాడింది అని మనం నేర్చుకున్నాం. ఏ పదాన్నైనా మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఎవరైనా చెబుతున్నప్పుడు వారు చెప్పింది అలా ఉందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు, ఈ మాట బాగుందని నచ్చింది అని దాన్ని వెంబడించడం కాదు, కానీ లేఖనాలను పరిశోధిస్తే చాలు. అవి మనకు సత్యాన్ని నిరూపిస్తాయి, చూపిస్తాయి. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు, ఒక దేశము నుండి ఈ జ్ఞానులు వచ్చారు. వాళ్ళు రావడానికి నక్షత్రం వారిని నడిపించింది. ఆ నక్షత్రం ఏ నక్షత్రం అట? ఆయన నక్షత్రం. మనం కూడా నేర్చుకోవలసిన మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ఆయన నక్షత్రముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన సంబంధులుగా మనం ఉండాలి. ఆ నక్షత్రం ఆయనది, మరి మనము కూడా ఆయన వారమై ఉండాలి, ఆయనకు చెందిన వారమై ఉండాలి, ఆయన చెప్పినట్లుగా చేసే వారమై ఉండాలి, ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగించే వారమై ఉండాలి. ఆయనకి విరోధంగా బ్రతకకుండా మనం జీవించగలగాలి. మనము ఆయన వారమై ఉండాలి. కీర్తనకారుడు చెబుతాడు, 100వ కీర్తనలో ఒక మాట చెబుతాడు. ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అని ఆ కీర్తనలో ఉంటుంది. మనము ఎవరం? మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలం మనం. అది లేఖనం చెబుతోంది. మనమందరం ఎవరమంటే ఆయన వారము. ఆయన సంబంధులు మాత్రమే ఆయన వారు. అందరూ ఆయన వారు కాదు. అందరూ ఆయన వారే అయినప్పటికీ కూడా వారిలో కొందరు సాతాను వారు ఉన్నారు, అపవాదికి సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి మనము ఎవరమై ఉండాలి అంటే మనము ఆయన వారమై ఉండాలి. సాతాను వారమై ఉండకూడదు, లేదు ఈ లోకానుసారమైన వారమై ఉండకూడదు. మనం యేసు వారమై ఉండాలి. యేసు క్రీస్తు సంబంధులమై మనము ఉండాలి. మీరు ఎవరు అని అడిగితే కొంతమంది ఏం చెబుతున్నారో చెప్పనా? మీరు ఎవరి సంబంధులు అంటే మేము ఫలానా అయ్యగారి సంబంధులం అండి, మేము యేసు సంబంధులం అనేవాళ్ళు తక్కువ కనపడుతున్నారు. మేము ఫలానా అయ్యగారు సంబంధులం, మా అయ్యగారు ఫలానా, మేము ఆయన తాలూకా, మేము ఆయన సంబంధులం. ఇప్పుడు కొంతమంది కనుక ఎమ్మెల్యే గారి తాలూకా అని పెట్టి బండి మీద రాసుకుంటున్నారు చూడు. నీవెవరు అంటే నేను ఎమ్మెల్యే తాలూకా, ముఖ్యమంత్రి గారి తాలూకా. నీవెవరు అంటే ఫలానా పెద్ద ఆయన పేరు చెప్పి ఆయన తాలూకా అని వాళ్ళు ఎడ చెప్పుకుంటారో, అలాగే వీళ్ళు మీరు ఎవరు అంటే ఫలానా అయ్యగారి పేరు చెప్పి మేము ఆయన తాలూకా, మేము ఈయన తాలూకా అని చెప్పుకుంటుంటారు. కానీ మనం ఏం చెప్పాలి? మనం ఆయన వారము అని చెప్పుకోవాలి. మేము ఆ సంఘం వారము, మేము ఈ సంఘం వారం అని కూడా కాదు చెప్పుకోవలసింది. మేము ఆ అయ్య గారికి సంబంధించిన వాళ్ళం, మేము ఏ అయ్య గారికి సంబంధించిన వాళ్ళం అని కాదు చెప్పుకోవలసింది. ఏ అయ్యగారు పరలోకం తీసుకెళ్ళడం, వాక్యం మాత్రమే తీసుకెళ్తుంది, యేసు ప్రభు మాత్రమే తీసుకెళ్తాడు. కనుక మనం యేసు క్రీస్తు వారమై ఉండాలి. ఇది బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతున్న మాట. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో చాలామంది మీరు ఎవరు అని చెబితే మేము ఫలానా అయ్యగారు తాలూకా అని చెప్తున్నాను. అయ్యగారుల పిచ్చ ఎక్కువైపోయింది.
అయ్యగారి పెచ్చ ఎక్కువైపోయింది. కొన్ని సహవాసాలు మనం గమనిస్తే మా అయ్యగారు ఇదే చెప్పాడు. మా అయ్యగారు ఎలాగే నడవమన్నాడు. మా అయ్యగారు ఈవేళ కూడా మా కల్లోకి వచ్చి మాతో వాక్యం చెప్పి మాట్లాడుతుంటాడు. మా అయ్యగారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇదిగో అందుకే మా అయ్యగారికి ఒక కుర్చీ చేశాం చర్చిలో అని. చర్చిలో ఒక కుర్చీ వేసి మా అయ్యగారు దీంట్లోనే కూర్చుంటున్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళా, ఆయన మా కోసం ప్రార్థన కూడా చేస్తున్నాడు మా అయ్యగారు అని చెబుతున్నారు కొంతమంది. మరి అయ్యగారి ఆ చచ్చిపోయిన అయ్యగారు వీళ్ళకి ఏమని నేర్పించాడో, వీళ్ళేమి నేర్చుకున్నారో ఒకసారి గ్రహించండి. చనిపోయిన వాడు ఇక్కడే తిరగడం బైబిల్ చెబుతోంది. చనిపోయిన వాడు అయితే పరదేశు లేదు పాతాళంలో ఉంటాడు. ఎక్కడెక్కడెక్కడ తిరుగుతున్నాడు, మా మధ్యలోనే ఉన్నాడు, ఇక్కడే కూర్చున్నాడు అని ఒక కుర్చీ చేసామన్నారంటే వారికి వాక్య జ్ఞానం లేని వారు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి వాక్య జ్ఞానం లేదు కాబట్టి దేవుని మనం స్తుతిస్తున్నాం. వాక్య జ్ఞానం వారికి లేదు, అందుకే దేవునికి ఏమన్నా మనం మహిమ కలుగును గాక అంటున్నాం. అంటే వాళ్ళకి జ్ఞానం లేకపోయినా దేవునికి స్తోత్రమేనా? మరి చేసేదే ఉంది. వారికి జ్ఞానం లేదన్న దేవుణ్ణి మనం ఏమైనా తిడదామా? ఏదైనా దేవుణ్ణి మనం స్తోత్రించాలి. కాబట్టి మీరెవరు అని అడిగితే మేము ఆయన వారం అని చెప్పాలి. అది నక్షత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైన మాట. ఆ నక్షత్రాన్ని గురించి అందుకే ఇది అన్ని నక్షత్రాల లాంటిది కాదు, ఆయన నక్షత్రం అని రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం ఒకసారి. నా సహోదరులారా, పౌలు గారు చెబుతున్న మాట, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు ఏమన్నా మీకోసం సిలువేయబడ్డా? చాలు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనించాలి. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం ఎలా ఉంది, కొరింథీ సంఘం పరిస్థితి ఎలా ఉంది అని గమనిస్తే పౌలు భక్తుడు చెబుతున్నాడు, సంఘములో కలహాలు ఉన్నాయి. మీలో కొందరికి కలహాలు ఉన్నాయని క్లోయో అనేటువంటి వారి ఇంటి వలన, అతని వలన నేను తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటి వారి వలన నాకు ఒక సంగతి తెలిసింది. ఏమిటా కలహాలు? నేను ఎవరినో తెలుసా? నేను పేతురు వాడను. పేతురు గారు మా గురువు గారు. ఇంకొకడు అన్నాడంట నేను పౌలు వాడను. ఇంకొకడు నేను అపోల్లో వాడను. అపోల్లో అంటే ఏమనుకుంటున్నా? అసలు లేఖనాలు రెఫరెన్స్లు ఎట్లా చూపిస్తాడో తెలుసా? లేఖన జ్ఞాని ఎవరు? మా అయ్యగారు. అపోల్లో అంటే ఆ అపోల్లో దర్శనమే నాది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అపోల్లో వాడనను కొంతమంది, నేను పౌలు వాడనను కొంతమంది, నేను కేఫా అంటే పేతురు అనమాట, నేను పేతురు వాడనను కొంతమంది, నేను క్రీస్తు వాడనను కొంతమంది. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? ఆయన అంటున్నమాట. అసలు పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? పౌలు ఏమన్నా సిలువేయబడ్డా? నేనేమన్నా సిలువేయబడ్డానా అంటున్నాడు. మనందరి కోసం సిలువేయబడింది ఎవరు? యేసయ్య. ఆయన వారం మనం. మరి సంఘంలో ఇది ఎక్కడిది అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, సంఘాన్ని సరిచేస్తున్నాడు, సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఈ రోజున చాలామంది నేను యేసు వాడను అనడం మానేశారు. నేను యేసు సంబంధిని, ఆయన నావాడు, నేను ఆయన వాడను లేదు, అది మానేశారు. ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి ఉండమని బైబిల్ చెప్పింది. లేదు, మా అయ్యగారు ఏది చెప్తే దాన్ని నేను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎంతగా అభిమానిస్తున్నారంటే సేవకులు అనేటువంటి వారిని గుడ్డిగా కొంతమంది. ఎలాగంటే ఇప్పుడు అటు కుక్క వెళ్తుందనుకో, అరే పంది వెళ్తుందరా అన్నాడు అనుకో ఆ అయ్యగారు, వీళ్ళకి అది కుక్కలా కనపడినా అయ్యగారు అన్నాడంటే అది పంది అయి ఉంటుంది. పంది అంటే ఎట్టే ఉంటుందేమో. మా అయ్యగారు అన్నాడంటే అది పందే. కాదురా అది నంది అన్నావు అనుకో, లే మా అయ్యగారు అది పంది అన్నాడు. నువ్వు 100 రుజువులు చూపి ఇది నంది అని, లేకపోతే దూడ అని 100 రుజువులు చూపి మా అయ్యగారు ఎప్పుడో చెప్పేశాడు అది పందని.
అంటే వీళ్ళు ఎవరి వారు ఇప్పుడు? అయ్యగారుల వారు. అట్లా ఉండకూడదు. మా అయ్యగారు చెప్పేసేసాడు ఎప్పుడో, అదంతే అనకూడదు. మీ అయ్యగారు చెప్పినా, మా అయ్యగారు చెప్పినా, ఏ అయ్యగారు చెప్పినా లేఖనములలో అలా ఉందా లేదా అని మాత్రము పరిశీలించాలి. లేఖనములు ఉంటే ఒప్పుకోవాలి, లేకపోతే అక్కడ నుంచి తప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను. మా అయ్యగారి కంటే మీ అయ్యగారికి ఎక్కువ తెలుసా? మా అయ్యగారు ఎంత పెద్దోడో తెలుసా? మా అయ్యగారికి ఎంతమంది అయ్యగారులు ఉన్నారు తెలుసా? నువ్వు కూడా ఒక అయ్యగారివేనా? ఇది కాదు చూడవలసింది. అసలు మనం ఎవరి సంబంధులం, ఎవరి వారమో ఇది మనం పరిశీలించాలి. మనం యేసుక్రీస్తు వారమై ఉండాలి. యేసుక్రీస్తు కొరకు బ్రతికే వారమై ఉండాలి. యేసుక్రీస్తు చెప్పిన పని చేయడానికి మనం శుద్ధబాటు కలిగిన వారమై ఉండాలి. నక్షత్రం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఇది. కాబట్టి మనం ఎవరి వారంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారమై ఉండాలి. అయ్యగారు వారమై ఉండకూడదు. తప్పేం లేదు, అయ్యగారు మంచిగా వాక్యం చెప్తున్నాడు, రైట్, అయ్యగారిని వెంబడించు. కానీ యేసు ప్రభు కంటే అయ్యగారు పెచ్చ ఎక్కువైపోకూడదు. యేసు ప్రభుని 100 దిట్టనే ఒక్కళ్ళ పట్టించుకోరు. అయ్యగారిని ఏదన్నా అన్నారంట అనమన్నే. యేసు ప్రభు మీద ఎంతైనా బురద జమ్మనే నాకెందుకు వచ్చిందండి అనుకుంటారు. పలానా సంఘం ఇది అనమను ఉతికి ఆరేస్తారు. ఏంటి ఎవరి మీద ప్రేమ? మా సంఘం, మా అయ్యగారుని అంటావా? మా అయ్యగారు మీ అయ్యగారు కాదు. ఏసైనంటే ఆయనే చూసుకుంటాడులేండి, మనకెందుకు వచ్చిందిలేండి. ఏసైనంటే ఆయనే చూసుకుంటాడంట. ఈ అయ్యగారు చూసుకోండి, వీళ్ళు చూసుకుంటారు అయ్యగారు బదులు కదా. అయ్యగారిని ఏమనంటే ఊరుకుంటున్నారా జనం? ఊరుకోవడం లేదు. కాబట్టి అయ్యగారులు పిచ్చ మానవులు. దానిని దురభిమాన పాపం అన్నాడు బైబిల్లో. దురభిమానం. అరే పిచ్చ ఉంటే అంత పిచ్చ ఉండాలి. అప్పుడు నేను ఏదో చెప్తున్నానని చెప్పి నా మీద మీరు ఒక పిచ్చ పెంచుకోవచ్చా? రాజరత్నం అయ్యగారు ఏదైనా చెప్పాడంటే ఇక నెంబర్ 1 అండి అని గుడ్డిగా నమ్మకూడదు. ఈ చెప్పినోడు చెప్పింది అలా ఉందా లేదా అట్లా పరిశీలించవచ్చా? అయ్యగారులు చెప్పిన దాన్ని పరిశీలించవచ్చా? అయ్యగారు చెప్పిన దాన్ని మనం ప్రశ్నించవచ్చా? అయ్యగారు చేసిన బోధన ఇదేంటండి అనవచ్చా? శాపం, అపచారం అటు అనకూడదు అంటారు కొంతమంది. అపచారం లేదు, గడిగుడిచారం లేదు. ఖచ్చితంగా పరిశీలించాలి. ఇది ఈనాటి క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన అవసరమైన పాఠం ఇది. అపోస్తలుడైన పౌలు అంటోడు బోధిస్తేనే పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవా లేవా అని ప్రతిదినము, ఇది పాయింట్, లేఖనములను పరిశోధించుచూ వచ్చిర్రి. ఆ లేఖనాల పరిశోధన చేసేవాడు మాత్రం యేసయ్య సంబంధి అవుతాడు. ఏమలేండి ఆయన ఏదో చెప్తున్నాడు మాకెందుకు, ఆయన చెప్పింది వినుకుంటూ పోతామలే అన్నవాళ్ళు యేసువారు కాదు. అర్థమవుతుందా? అందుకే పౌలు అంటాడు. కొంతమంది ఏమో నేను పౌలు వాడిని అంటున్నారు, కొంతమంది ఏమో నేను కేఫా వాడిని, కొంతమంది అపోల్లో వాడిని అంటున్నారు. ఇదేంటి? పౌలు ఏమైనా సిలువేయబడ్డా? మనందరి కోసం చచ్చిపోయాడా? కాదు కదా అన్నాడు. కాబట్టి మన కోసం చచ్చిపోయింది ఆయనే. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 196వ పేజీలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. అక్కడ కొన్ని మాటలు మనకు దొరుకుతున్నాయి. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు? సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే అది జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై. ఒక్కసారి ఆగుదాం. జనులు ఏ బోధను సహించడం లేదు? హిత బోధ అన్నాడు. హితం అంటే మంచిది, ఆరోగ్యకరమైన బోధ అని అర్థం. హితము అంటే జనులు హితబోధను సహింపక, ఆరోగ్యకరమైన బోధ ఇష్టం లేదు జనులకి, మంచి బోధ జనులకి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేనిది? జనులకి ఇష్టం లేదు.
వారికి ఇష్టం లేక దురద చెవులు కలిగిన వారై, ఇప్పుడు చదవండి, స్వకీయ దురాశలకు తమ స్వకీయ అంటే తమ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను అనుకూలమైన బోధకులను కొరకు పోగు చేసుకొని తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు కల్పన కథల వైపునకు తిరుగు కాలము తిరుగు కాలము వచ్చును. అది జనులట హితబోధను సహించరు, దురద చెవులు గలవారై కల్పనా వాక్యాలు చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళను పోగు చేసుకుంటున్నారు. ఇప్పుడు అయ్యగారుల్ని విశ్వాసులు పోగు చేస్తున్నారు. ఇక్కడ ఈ లేఖనంలో అయ్యగారులు విశ్వాసులను పోగు చేసుకోవటం కాదు, విశ్వాసులే అయ్యగారిని పోగు చేసుకుంటారు. ఎందుకంటే సరైన వాక్యం చెబితే ఈడు మనకు పనికిరాడు, మన దురదకే తగినట్టుగా బోధించాలి, కల్పనా కథలు చెప్పాలి. కల్పనా కథ అంటే కల్పించినటువంటి కథలు చెబుతారు చూడు, అట్లాంటి వాళ్ళనే పోగు చేసుకుంటారు. ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి చెప్పేస్తాడు, వాక్యం చెప్పకపోయినా పర్వాలా, ఏదో ఒకటి కల్పించిన కథలు చెప్తున్నాడే, ఉపయోగం లేని మాటలు చెప్తాడే, పనికి మాలిన మాటలు చెప్తాడే. అట్లా ఏదో ఉపయోగం లేని చెప్తుంటే ఇక్కడ సెట్ అవుతామండి మనం. ఎందుకంటే మనల్ని గద్దెచ్చట్లేదు, మనకే ఏ ఇబ్బంది లేదు. తాగుడు మానేవా, వ్యభిచారం మానేవన్నాం అనుకో, ఇక్కడికే వెళ్ళాలా, అక్కడైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. వచ్చేవిగా రావాల్సిన చోటుకి, పెట్టేవిగా పెట్టవలసిన చోట కాలు, ఎత్తవలసిన చోట చేయొచ్చేవిగా, అడగవలసిన వాడిని అడిగేవిగా, సంపాదన ఇక నీక వచ్చేస్తుంది. 500 నోటు తెచ్చుకో, నేను దాన్ని అభిషేకించి పంపిస్తా, అది జాగ్రత్తగా బీరువాలో పెట్టుకో. పిల్లలు పెడితే ఇక రోజు బీరువాలకు డబ్బులు రావటమే, పోవటం లేదు, ఇంటి చొత్తని నీకే తెలియదు. దేవుడు ఆశీర్వాదాలు అంటే కొబ్బరించేస్తాడు అన్నప్పటికీ అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా. కొబ్బరిని తీసి తల మీద పోసి దబడ బాదుతున్నాడు. ఏ క్లాస్ కొంటే నేను ఇల్లు కట్టుకుని అప్పులు అయ్యాను, ఈ అప్పు తీరాలంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మంగళవారం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆటోల మీద గబ్బులలాగా ఏలాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకని ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడు అక్కడ. వీళ్ళు ఏమి చెవులు, దురద వాక్యం వినటానికి కాదు. కాబట్టి జనులు హితబోధను సహింపక, వీళ్ళు ఎవరి వారు? క్రీస్తు వారు కాదు, దురద చెవులు కలిగిన వారు. దురద చెవులకు తగినట్టుగా ఎవరైతే వాక్యం బోధిస్తారో అక్కడికి మాత్రమే వెళతారు. కల్పన వాక్యాలు చెప్పే వాళ్ళ దగ్గర పరిగెత్తుతారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే దీవెన వస్తుందంట, అక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందంట. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం రాదు, వాక్యం దగ్గరికి వెళితే మాత్రమే, వాక్యానుసారంగా బ్రతికితే మాత్రమే, మనం దేవుని వారమైనప్పుడు మాత్రమే, ఆయన సంబంధులమైనప్పుడు మాత్రమే మనం ఏమవుతాం? ఆశీర్వాదానికి వారసులం అవుతాం. కాబట్టి మనం ఎవరమై ఉండాలి? ఆయన వారం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయనను పూజించడానికి కారణం ఏంటంటే ఈ నక్షత్రం ఎవరిది? ఆయన నక్షత్రం. మనం ఆయన వారుగా ఉందాం. ఇది మొదటిది, నక్షత్రం ద్వారా నేర్చుకున్నది. ఆ రెండవ వచనాన్ని మళ్ళీ చూద్దాం. మత్తయి సువార్త 2:2లో ఆ నక్షత్రం అట, అదే అక్కడ అంటాడు కదా, నక్షత్రం అన్నాడు కదా, ఆయన నక్షత్రమును చూసి అన్నారా? నక్షత్రాన్ని ఏం చేశారట? వీళ్ళు చూశారు అని రాయబడింది. నక్షత్రం కనబడాలి అంటే అది వెలగాలి, అది వెలిగేదై ఉండాలి. ఇప్పుడు క్రిస్మస్కి మనం కూడా స్టార్లు తెచ్చి కడతాం కదా, దాంట్లో బల్బు ఒకటి పెట్టి వైరు బారుకు పెట్టి గడక తగిలించి పైకి పెట్టి స్విచ్ ఆన్ చేయగానే అబ్బా ఏం చేస్తుంది? తార వెలుగుతుంటుంది. ఆ బల్బు పోయిందనుకో కనపడద్దా? రాత్రిపూట ఆ బల్బు పోతే ఆ స్టార్ కనపడదు. స్టార్ కనపడాలంటే బల్బు ఉండాలి, అది వెలగాలి, వెలిగితేనే కదా కనపడుద్ది. నక్షత్రానికుండా మరొక లక్షణం ఏమిటంటే రెండవది, అది వెలిగే నక్షత్రమై ఉండాలి. వెలగందైతే ఉపయోగం ఏముంది? అది వెలిగేదై ఉండాలి. మనం కూడా వెలిగే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నక్షత్రమే పేరు పెట్టుకున్నావు, మంచిదే. స్టార్, అబ్బా స్టార్ వెలిగిపోతుంది అంటారు చూడు, స్టారే, నక్షత్రమే. కానీ వెలుగుతుందా?
ఆరిపోయిందా పోయిందా అనేది పరిశీలించుకోవాలి. మనం నక్షత్రాలమే, కానీ వెలిగే నక్షత్రాలమా ఆరిపోయే నక్షత్రాలమా? ఆరిపోతే ఉపయోగం లేదు. అర్థమైంది? ఆరిపోతే ఉపయోగం లేదు, వెలగనదైతే ఫలితం లేదు, ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఏమై ఉండాలి? మనం వెలిగే వాళ్ళమై ఉండాలి. మనం వెలగటం ఏంటండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెబుతున్నాడు, చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మీ సత్క్రియలను చూసి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున మహిమపరచునట్లు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు మీ వెలుగు ప్రకాశం పన్నీయుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులట ఆయన నక్షత్రమైన మనలను, ఇప్పుడు మనం ఆయన నక్షత్రం ఏమనుకో, మనుషులు ఎవరిని చూస్తారు? మనలను చూస్తారంట ముందు. మనుషులు మీ సత్క్రియలను చూడాలి. ఏం క్రియలవి? సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఏమిటి మంచి పనులు? అన్నం లేనుడికి అన్నం పెట్టానండి, వస్త్రం లేనుడు వస్త్రం ఇచ్చాడు, మంచి పనులే. ఈ మంచి పనులు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు, కానీ ఈ చేసేటువంటి ఈ మంచి పనులు అవి యేసుక్రీస్తు సంబంధులమై మనం చేయగలిగితే, వాక్యానుసారంగా ఉండి చేయగలిగితే అవి సత్క్రియలు అవుతాయి, లేకపోతే స్వనీతి క్రియలు అవుతాయి. స్వనీతి క్రియలు వేరు, సత్క్రియలు వేరు. సత్క్రియలు యేసుక్రీస్తుని కలిగి చేసేవి, స్వనీతి క్రియలు యేసుని కలగకుండా, యేసుతో సంబంధం లేకుండా చేసేవి. సత్క్రియలు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, స్వనీతి క్రియలు చేస్తే ఉపయోగం లేదు. అందుకే అంటాడు, మనుషుల ఎదుట మనము బోర ఊదింపవద్దు అన్నాడు యేసు ప్రభు. ఏదైనా ధర్మం చేసినప్పుడు మనుషుల ఎదుట బోర ఊదింపవద్దు అంటే పొగుడుతారు కదా. పలానా వారు 10 రూపాయలు ఇచ్చారు, పలానా వారు 20 రూపాయలు ఇచ్చారు అన్నసరికి బోరత్వం అంటే ఏంటనుకున్నా, మైకి తోరే. ఇప్పుడు సుబ్బారావు గారు అని అంటున్నాం అనుకుందాం. ఇలా మనం చేసిన దానికి ఘనత ఎక్కడే దొరుకుతుంది. వాటిని ఏమంటే స్వనీతి క్రియలు. అందుకని మనుషులు ఎదుట మీ నీతి క్రియలు కనబడకుండా జాగ్రత్త పడండి అని ఆరోగ్యంలో చెప్తాడు మత్తయిలో. మరి ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సత్క్రియలు చూసేటట్టుగా మనం ప్రవర్తించాలి, వాళ్ళు చూడాలి మన క్రియలు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత చేసేటువంటి మంచి క్రియలు సత్క్రియలు, యేసయ్య లేకుండా చేసేటువంటివి స్వనీతి క్రియలు. కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. అంటే మనం ఎక్కడ ప్రకాశించాలి? మనుషుల ఎదుట మనం ప్రకాశించాలి. వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఆరిపోయి కనపడ్డాం అనుకో, ఉపయోగం లేదు, వాళ్ళు వెలగరు. మనము వాళ్ళ ఎదుట ఏం చేయాలి? ప్రకాశించాలి. మనుషులు ఏం చూసి? మన సత్క్రియలను చూసి. యేసుప్రభు నమ్మిన తర్వాత వీళ్ళ జీవితం వేరండి. అరే, ఒకప్పుడు ఇంత గోండ, ఒకప్పుడు ఇంత రౌడీ, ఒకప్పుడు ఇంత వ్యభిచారి, ఒకప్పుడు ఇంత దొంగ, ఒకప్పుడు ఫుల్ తాగుబోతూ రోడ్లన్నీ గొలుసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎంత మార్పు వచ్చింది యేసుప్రభుని నమ్మి అని. వాళ్ళు చూసేది మనల్ని. మనం చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అంటే దేవునికి మహిమ రావాలంటే మనం వెలిగే నక్షత్రంగా ఉండాలి. అంతేనా? బాప్తిసం పొందిన తర్వాత అదే జీవితం, బాప్తిసం పొందకముందు అదే జీవితం అయితే ఎందుకు ప్రయోజనం? అర్థమవుతుందా? మనం సత్క్రియలు కలిగి ఉండాలి. మన సత్క్రియలు మనుషులు చూడాలి. ఎవరైనా బాప్తిసం పొందుతున్నారు అంటే వాళ్ళ వైపు చూస్తారు, పరిశీలనగా చూస్తారు, ఏకాగ్రతతో చూస్తారు, ఎంక్వైరీ చేపిస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నాడు, ఏంటని. మొన్న అక్కడ అంటించాడు, నేను చూశాను. అబ్బో, టెన్షన్ ఎక్కువైపోయిందంట. ఏదో ఒక చొక్క వేసుకున్నాడంట, ఆడ మాట అన్నాడు, ఈడి మాట అన్నాడని అనేది కొంచెం వేసాడంట. అయిపోయిందా? అయిపోయిందా? సంబరపడతారు అంతే తప్ప, అబ్బాయి తప్పు నాన్న అలా చేయకూడదు అనరు.
కలిసిపోయాడు మనలో. మళ్ళీ నేను అనుకున్నా ఎన్ని రోజులు 2 రోజులే అన్ని సంబరపడతారు. కాబట్టి వాళ్ళు చూస్తున్నప్పుడు మనం వెలగాలి. సత్క్రియలు మనలో కనపడాలి. యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, ఆయన కోసం నేను ఈ వెధవ పని మానలేనా, ఆయన కోసం నా ప్రాణమేమిటని సిద్ధంగా ఉన్నాను అని నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను అనుకో. చూస్తారు. దేవుడు గొప్పోడు, ఎంతలాగో నేను మారుస్తాడు అంటారు. స్టువర్ట్పురంలో దొంగలు ఇదివరకే పోలీసు వాళ్ళు ఇన్ని దెబ్బలు కొట్టుంటారో వాళ్ళని తుపాకులతో. సినిమాలు కూడా తీశారు వాళ్ళ మీద. తుపాకులు కూడా పెట్టి తుపాకు గుళ్ళు ఏమన్నా మార్చినాయా? చట్టం ఏమన్నా మార్చిందా? పోలీసు లాఠీ దెబ్బలు ఏమన్నా మార్చినాయా? జైల్లో బంధించారు ఏమన్నా, జైళ్ళు ఏమన్నా మార్చినాయా? కొడితే దెబ్బలు ఏమన్నా మార్చినాయా? అవేవి మార్చలేవు. యేసయ్య వాక్యం మారుస్తుంది. దేవునికి మహిమ కలుగున గాక. నిజమైన వాక్యాన్ని విని నిజమైన వాక్యం ప్రకారం కనుక మనం బ్రతికితే మన జీవితం వెలుగుతుంది. స్టువర్ట్పురం స్వార్థపురం అయింది. దేవునికి మహిమ కలుగున గాక. ఎలా సాధ్యమైంది? దొంగలు ఎలా మారారు? లాఠీ దెబ్బ కొడితే రేపు నుంచి దొంగతనం చేయను, ఇటు కొడితే రేపు నుంచి దొంగతనం చేయను అంటారు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వదిలిపెట్టేసరిగా అవతలకి వెళ్ళిన తర్వాత ఎట్ట సవర తీసుకొని ఆడు నన్ను కొడతాడా, ఆడింట్లోనే రేపు దూరాలి, అంతే కదా. అంతే. కానీ యేసు ప్రభువును దర్శించిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, ఇదిగో పలానా చోట బంగారం ఉంది, నీకేం ఇబ్బంది లేదు, వెళ్ళి పట్టుకురా అని అధికారులే, పోలీసు అధికారులే, వెళ్ళు నేను వదిలిపెడితే వెళ్ళి తీసురా అనడం జైల్లో ఉండగానే, అది ఎప్పుడో గతమయ్యా. ఇక నాకు అవసరం లేదు, యేసయ్య ఉన్నాడు నాకు, ఆ దొంగతనంతో నాకు సంబంధం లేదు. అంటే క్రియలు కనపడాలి. అరే అట్లాంటి వాడేనా, ఎలా మారిపోయాడా? యేసయ్య అంత గొప్పోడయ్యా, అయ్యా నేను కూడా వస్తాను నీతో పాటు ప్రార్థనకు, నన్ను కూడా తీసుకెళ్ళు అనగలగాలి. చుట్టుపక్కల వాళ్ళు పలానా వ్యక్తి చూడు మార్పు చెందాడు, నువ్వు కూడా ఆయనతో పాటు ప్రార్థనకు వెళ్ళరాదు, నువ్వు కూడా ఆయనతో పాటు వెళ్ళి వాక్యం వినరాదు, నువ్వు కూడా వెళితే మన కుటుంబం బాగుపడుతుందిగా, పద వెళ్దాం అని భార్య భర్తను అనగలగాలి, భర్త భార్యను అనగలగాలి. మనలను చూసి అనేకులు దేవుని నామాన్ని మహిమపరచాలి. అలా మనం వారి ముందు ప్రకాశించాలి. అది బైబిల్ గ్రంథం చెబుతోంది. బాప్తిసం పొందిన తర్వాత ఒక సీస, పొందకముందే ఒక సీస, పొందాక 2 సీసాలు తాగుతున్నాడు అనుకో, మళ్ళీ గుళ్ళో సంఘ పెద్దే, నేను సంఘ పెద్దనరా, మరి బీడీ అంటారు నోట్లో అని అడుగు, మా అయ్యగారే తాగుతున్నాడు పెద్ద, నువ్వు చెప్పొస్తున్నావా అనే స్థాయిలో ఉన్నారు కొంతమంది నామకార్థపు సంఘాల వాళ్ళు. నిజమా? రికార్డెడే. సంఘంలో పరిచర్య చేస్తుంటాడు, వెళ్తే బీడీ ఆ కిటికీలో పెట్టి లోపలికి వెళ్ళి కూర్చొని మళ్ళీ వత్త దాన్ని చెవులో పెట్టుకొస్తాడు. లేరేంటి? ఉన్నారు. మందిరం దగ్గర పరిచర్య, లైటింగ్ పెట్టాలంటే గెలబాస్తావు ఈశ్వరం చాచేవరకు, బీడీ దాక్కుంటే అదంటాడు నేను సంఘవేదనే, ఎంత బాగండి ఇంకెప్పుడు ఎత్తావురా అంటాం, డాష్ అంటాం. డబ్బులు సంఘ పెద్దని డబ్బులు పోగేయమన్నారుగా, బూతులు తిట్టుకుంటూ పోగేయటం దేనికంటే పండగ డ్యాన్సులు వేద్దారా, అదన్నమాట. అలా ఉంటే ఎవడన్నా మార్పు చెందుతాడా? కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? వెలిగే నక్షత్రాలుగా ఉండాలి. నక్షత్రం అంటే ఏం చేస్తుంది? అసలు వెలుగుద్దండి, వెలగాలి. వెలిగితేనే అనేకులు ఆ వెలుగు చెంతకు వస్తారు. బలుల గురించి బైబిల్లో ఉంది. బలులు రాజుల గృహాల్లో ఉంటాయంట. ఎందుకని రాజుల గృహాల్లో ఉండేది? మామూలుగా తాటేకిళ్ళు ఇట్లాంటి ఇళ్ళు ఉండే కాదు. ఇద్దరు దీపాలు వెలుగుతూ కూర్చున్నాడు, ఒక బల్లి ఉండేదా? ఇప్పుడు గోడ మీద ఉండేది కాదు, ఎక్కడ ఉండే కాదు. ఇప్పుడు లైట్ వెలిగించావు అనుకో, ఆ లైట్కి దగ్గరికి బల్లిలు ఎందుకు వస్తాయి? ఆ వెలుగు దగ్గరకు పురుగులు వస్తాయి, ఆ పురుగులు తిందామని బల్లులు వస్తాయి. అంతేనా? వెలుగు దగ్గరకు వస్తే అంతే తప్ప తాటేకింట్లో ఏదో దీపం వెలిగితే అక్కడికి ఎందుకు వస్తాయి? అందుకని బల్లులు ఎవరింట్లో ఉంటాయి అన్నాడు? రాజుల గృహాల్లో బల్లులు ఉంటాయి. కాబట్టి మనం వెలగాలి. దేవుడిచ్చింది ఒకే ఒక్క జీవితం. ఇప్పుడు పోయాక మళ్ళీ పుట్టెత్తాడులే మనుషులాగా, అప్పుడు బాగా బతుకుతాలే కాదు. ఇచ్చిన ఈ ఒక్క జీవితాన్ని యేసుప్రభు కోసం వాడితే ఎంత బాగుంటుందో తెలుసు. అసలు
అన్నిటిని ఎక్కడ పక్కన పెట్టి నా యేసయ్యే, ఆయన కోసం నేను వెలుగుతా, ఆయనకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఒక్కసారి యేసయ్య కోసం వెలుగు చూస్తే జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? ఎదటోడు చెడమాడా మడా చెడమాడా మడా చెడ మన మీద తిడతానా సహోదరుడా, నీకోసం నేను ప్రార్థన చేస్తాలే, నువ్వు కూడా రక్షించబడి పరలోకం వస్తే బాగుంటుంది అంటాడప్పుడు. అంతే తప్ప ప్రభువుని నమ్మిన తర్వాత ఆరిపోయి ఉంటే ప్రయోజనం లేదు. మనం వెలిగే వారమై ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో చూద్దామా? చాలా సంగతులు చెప్పాలి కానీ సమయం సరిపోదో, నేను త్వరగా చెబుతాను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ వెలుగట లోకములోనికి వచ్చిందంట కానీ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు వెలుగును ప్రేమించలేదు, చీకటిని ఏం చేశారు? ప్రేమించారు. ఎందుకని? వాని క్రియలు చెడ్డవి గనుక. చెడ్డ పని చేసేవాడు వెలుగును ఏం చేస్తాడు? ప్రేమించాడు, ద్వేషిస్తాడు. మరి చెడ్డ క్రియలు చేయనివాడు, సత్క్రియలు చేసేవాడు వెలుగునొద్దకు వస్తాడు, వెలుగును ప్రేమిస్తాడు. వెలుగు దగ్గరకు వస్తే ఏమవుతుంది? వెలుగు ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది. అంటే మనం ఎలా ఉన్నామో చూపిస్తుంది వెలుగు. అది ఒకవేళ చీకటైతే మనం ఎలా ఉన్నా కానీ పర్వాలేదు. ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు ఇది ధాన్యం రాశులు పోసి ఉండే కాలం కదా, ఇంకా కాసేపు ఆగిన తర్వాత 2 సంచులు దులిపి భుజాన్ని వేసుకుని ఒక ఇద్దరు వెళ్ళి ఏదైనా ఒక కళ్ళం మీద తిరగబడి వడ్లన్నీ సంచులకు లాగి మూతి కుట్టేసి భుజాన్ని వేసుకున్నాడు అనుకో, వచ్చేటప్పుడు అరే అక్కడ లైట్లు వెలుగుతున్నాయిరా, అటు వెళ్తే బాగుంటుంది, సగం ముళ్ళు ఉండయో ఏమంటే కనపడద్దే, ఆ లైటింగ్కి వెళ్ళి వెళ్దాం రా, బజార్లో లైట్ వెలుగుతున్నాయి, అటు నుంచి వెళ్దాం ఇంటికి అంటాడా? అటు లైటింగ్ ఉందిరా, ఎవరన్నా చూస్తారు, ఇది ఇటుబా వాగుందే, ఇది ఇటుబా ఇక్కడ బులుకులు ఉండే, ఇది ఇక్కడ బా ముళ్ళుండా భయం ఉండదు, చీకటైనా భయం ఉండదు, దయ్యమైనా భయం ఉండదు. వాడికి కావలసింది ఏంటంటే చీకటే. ఎందుకు? ఎవడికి కనపడకుండా ఈ మూట భుజం మీద పెట్టుకున్నట్టు ఎట్ట వెళ్ళాలి? ఇంటికి కనపడకుండా వెళ్ళాలి, కాముకి తీసుకొని వెళ్ళాలి. వీళ్ళ మూట అక్కడ పడేసి బజార్కి వచ్చాడు అనుకో, నలుగురు మాట్లాడుకుంటున్నారనుకో, అన్నది ఏంటి వాళ్ళు మాట్లాడుకునేది, ఏమో ఒడ్లు పోయిందని చెప్పుకుంటున్నారేమో, ఒకళ్ళు తెలిసిపోయిందేమో అని ఎంక్వైరీ ముందు అక్కడ ఇది అంటున్నారేంటి, ఇది అంటున్నారేంటి అంటాం. ఏదో దొంగతనం జరిగిందని. దొంగతనం జరిగిందా? ఎక్కడ? ఎవరు ఎత్తుకెళ్ళారంట? ఏంటి ఎత్తుకెళ్ళేది? దొంగతనం అంటున్నారు. వీడు ముందే అంటాడు, ఎవరు ఎత్తుకెళ్ళారంట? వడ్లే అంటారా? ఎవడు చెప్పాడు వడ్లని నీకు? నేను ఇప్పుడు చేదనాన్ని అనుకున్నానులే. అంటే కంగారు, తొందర, గడిబిడి, హడావిడి. ఎందుకంటే ఆ దొంగతనం చేసినోడు చీకటిని ప్రేమిస్తాడు. చీకటి అంటే ఇష్టం. వ్యభిచారికి కూడా ఏమిష్టం? చీకటే. చిమ్మ చీకటి గల సమయంలో పొద్దుగుంకిన వేళ సందుల్లో తిరుగుతుందంట. ఈడేమో జ్ఞానం లేనుడు, వీడు తిరుగుతున్నాడు రోడ్ల మీద, అటు ఇటు ఆ ఇంటి చుట్టూరు తిరుగుతున్నాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు అంటే వినపడాలి అక్కడప్పుడు. ఈలోపు పని కట్టుకుని వస్తుంది. ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? ఏ ముఖం పెట్టుకుని వస్తుందంట? సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని వచ్చేస్తుంది. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని చెట్లా అంటది. చీకటే వాళ్ళకి కావాలి. వ్యభిచారులకు కావాల్సింది ఏంటనుకున్నారు? చీకటి. మరి సత్యవర్తనుడైతే వెలుగునద్దకు వచ్చును. ఎందుకంటే తన క్రియలు దేవుని మూలముగా కలిగినవి గనక, సత్క్రియలు గనక, యథార్థమైన పనులు గనక బహిరంగంగా వెలుగులోనే నిలబడి మాట్లాడతాడు. కాబట్టి చీకటిగా మనం ఉండకూడదు. మనం నక్షత్రం అయితే కనుక వెలిగే నక్షత్రంగా ఉండాలి, ఆయన నక్షత్రంగా ఉండాలి. ఒకటి. రెండవది, వెలిగే నక్షత్రంగా ఉండాలి. మనము వెలగాలి. వెలుగు అంటే ఏదో కాదు, వెలుగుని దేవుడు అని బైబిల్ చెప్పింది. యేసు ప్రభులు వారు చెప్పాడు. మామూలుగా మీరు చదవద్దులే, చెబుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోను, 9వ అధ్యాయం 5వ వచనంలోను, నేను లోకమునకు వెలుగును అన్నాడు యేసయ్య. యేసయ్య లోకానికి ఏమిటి? వెలుగు. వెలుగంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు వెలుగై ఉన్నాడు, 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 దేవుడు
అని ఉంది. వెలుగంటే దేవుడు. వెలుగంటే ఏమిటి? దేవుడు వెలుగై ఉన్నాడు. దివ్యతి ఇతిహి దేవహ అన్నారు వేదంలో. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే దేవుడు అంటే ఎవరు? వెలుగు. వెలుగంటే ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసుప్రభు ఏమని చెప్పుకున్నాడు? నేను లోకమునకు వెలుగును. అంటే ఇప్పుడు ఈయన దేవుడేగా. ఏమైనా డౌట్ ఉందా? చాలా మందికి డౌట్ ఉంది. రేపు ఆదివారం నాడు ఇంకో కొన్ని క్లారిటీ ఇవ్వాలి నేను. ఎందుకంటే ధర్మశాస్త్రం నిలిచి ఉండగా వేరొకని చేరితే వ్యభిచారి కదా అన్న పౌలు వాక్యాన్ని అపార్థం చేసుకొని బోలెడంతమంది సహోదరులు ధర్మశాస్త్రం నిలిచి ఉండగా వేరొక పురుషుని చేరితే వ్యభిచారం కదా. అలాగే ఇప్పుడు మనం దేవుణ్ణి కాకుండా యేసుని ఆరాధిస్తే యేసుని వ్యభిచారిని చేస్తున్నాం కదా అని చెప్తున్నారు. మరి తలకాయ లేనటువంటి మరి బోధనలు అవి.